ఎక్కువ వస్తుందా కానీ ఏముండదమ్మా. లాస్ట్ తాగినోడికి ఎక్కువ ఉంటుందమ్మా. ఎందుకంటే తాగ్గా అంతా తాగలేదు కదా, ఎక్కువ మిగిలిపోతుంది. ఆవిడ పూర్తిగా తాగొచ్చు మనం. అర్థమైందండి. అందువల్ల ఏంటంటే మనం లాస్ట్ తాగినోడికి ఎక్కువ బాగుంటుందమ్మా. అది విషయం. వీళ్ళు చెప్తారమ్మా వీళ్ళ అనుభవాలు వినండి. నారాయణయ్య గురువు గారు, నేను సేవ కావాలని కోరుకున్నానండి మా కోడళ్ళందరితో కలిసి. అలా చూసినప్పటికి నిజంగా నాకు అదే జరిగింది, మనశ్శాంతి కలిగింది. చాలా సంతోషం. నేను జనవరి నెల ఓం నమో నారాయణాయ. మా నాన్నగారికి ఆరోగ్యం బాగోలేదు. జనవరి నెల కాడి నుంచి ఈ రోడ్డు రంట వెళ్తున్నాను, కానీ స్వామివారు ఎవరో కూడా నాకు తెలియదు. రాగన్నా అనేసి నేను అనుకునేదాన్ని. కానీ అనుకోకుండా వీళ్ళందరిలో ఒక దాన్ని పిలిచారు నన్ను. అవునా, నాకు టైం కూడా కుదరలేదు. మా అమ్మగారిని 2 రోజులు పంపాను. నాకు అవకాశం కూడా కుదిరింది. ఈ సమయంలోనే మా నాన్నమ్మగారు కూడా పడిపోతే ఆపరేషన్, ఆవిడకి బీపీ షుగర్ కూడా. నైట్ టైం బీపీ పెరిగిపోయి ఆపరేషన్ చేస్తారా లేదా అనిపించింది. కానీ ఉదయానికల్లా బీపీ ట్యాబ్లెట్ చేస్తే బీపీ షుగర్ కూడా కంట్రోల్ అయ్యి ఆవిడకి ఆపరేషన్ అయిపోయింది. ఇబ్బంది ఉన్నా సరే స్వామివారి దగ్గరికి రాగలిగింది. నేను మా ఊళ్ళో రాయాలనుకున్నానండి. ఓం నమో నారాయణ. నేను మా ఊళ్ళో ఊళ్ళోకే వెళ్ళనండి. అలాంటి ఒక రోజు ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఆ రోజు నాకు జ్యోతి కనిపించింది. జ్ఞానం చేసినప్పుడు జ్యోతి కనిపించింది. తర్వాత సేవ రాయించుకున్నప్పుడు సేవ వచ్చింది. వచ్చిన తర్వాత లక్ష్మీదేవి దర్శనం వచ్చింది. తర్వాత 2వ రోజు శివలింగం దర్శనం వచ్చింది. ఓం నమో నారాయణాయ. నేను చాలా వారాలు వచ్చాను కానండి, ఎప్పుడు జ్ఞానంలో నేను ఆ భ్రమేమో అనుకునేదాన్ని. నాకు ఎప్పుడు కనిపించేవారు కాదండి. భ్రమేమో నేను స్వామిని చూసి ఆ స్వామి కనిపిస్తున్నారు అనుకునేది. కానీ ఇక్కడ సేవ చేసిన ఫస్ట్ రోజు జ్ఞానంలో కూర్చోగానే నాకు స్వామివారు నదిలో స్నానం ఆడుతున్నట్టుగా అనిపించింది. తర్వాత రోజు నుంచి నాకు ఈ విఘ్నేశ్వర స్వామివారు రోజు నాకు కళ్ళు అందంగా మెరిసేస్తా, ఇంకా అందంగా నాకు రోజు ఇంకా స్వామివారే కనిపిస్తున్నారు. నాకు నైట్ బెల్లం కొట్టమని మా అమ్మ నాకు ఇస్తుంటే మా పక్కింటామని కొట్టమంటానని అంటున్నాను. నేను కళ్ళలోని నిన్ను కొట్టమంటే ఆవిడ దగ్గరికి ఇస్తావు అంటున్నారు. నాకు అది అసలు కళ అని గుర్తులేదండి. ఇక్కడికి వచ్చాక నీ ముగ్గురు కూడా నాకే చెప్పారండి పానకం కలపమని. అయితే పానకం కలుపుతారు ఇక్కడ అనేసి మేము కలపలేదండి. లేకపోతే మేము కలిపి తెచ్చుకుందాం, సాంబార్ ఇక్కడ లేదనేమో నాకు చెప్పడం. నాకు కలిపేటప్పుడు నాకు వణుకొచ్చేసిందంటే కళ గుర్తొచ్చినట్టు. అదే మా అత్తయ్య గారు ఇలాగని చెప్పారండి, ఇలా వెళ్దాం చేద్దాం అనేసి. అంటే తెల్లవారుజామున కదా రాలేము, రోజు వారం రోజులు అంటే తలపోట అది అనేసి అనుకున్నామండి. ఒక రోజు ఎవరికన్నా అవకాశం ఇస్తామండి అత్తయ్య గారు అనేసి అన్నాం. ఎవరు వాళ్ళకి ఇవ్వద్దమ్మా, మీరే రండి వారం రోజులని ఏముండదని చెప్పారండి. దేవుడి దయ వల్ల ఏమీ తలపోటు ఏమీ అనిపించలేదండి. ఆ 1 గంటన్నర ఆ టయానికి తిరిగి వచ్చేసేదండి. 3వ బస్సు ఇక్కడికి వచ్చేసేవాళ్ళం. మేము లేకడమే కాకుండా మా పిల్లలు మాకన్నా ముందర లేచి మేము వస్తాను చేసి పెట్టేసి అసలు జ్వరం అండి మా పెద్ద పిల్లడికి వచ్చేటప్పుడు అంతా కూడా మా ఆయన అయిపోయినట్టు. చాలా సంతోషించండి. అయ్యా నేను ఏంటండి సేవ వచ్చే వరకు నన్ను బతకలేదండి. రోజు రావడం, రోజు ఫోన్ చేయడు. ఎలాగండి బాబు మాకు ఇవ్వకపోతే ఎలాగండి బాబు, మాకు కుదరదండి బాబు, అది బాబు ఇది బాబు అని మొత్తం సేవ తీసుకున్నాడండి నా దగ్గర నుండి. నేను ఆ రోజు రాలేదండి. 9 వారాలు అయిపోతే మానేసానండి. మళ్ళీ వారం వీళ్ళు వచ్చారండి. వచ్చి సేవ రాయించారు, మీరు రావాలన్నారు. నాకు కుదరదు ఆ టైం నేను లేను, మీరు వెళ్ళండి అన్నారు. తరగతి రోజు నేను వేసి డైలీ ఆటో పోసేసి నేను పంపుకోండి, నేను వచ్చి అనుకోవడానికి. నిన్న మాత్రం వెంకన్నమ్మ నామాలు కంపడి, నామాల మైంగా ఎర్రగా సింధూరం కంపడి, ఆ పైనుంచి ఈ లోపల ఉన్న పీటకం మొత్తం విఘ్నేశ్వర స్వామి, లక్ష్మీనారాయణ స్వామి, ఆంజనేయ స్వామిని అలా చూస్తాను ఉండిపోయానండి. వీళ్ళందరూ జ్ఞానం అయిపోయింది కానీ మేము అందరూ కొడుకు వెళ్ళలేదు, అలా చూస్తాను ఉండిపోయింది. చాలా సంతోషం. రాముడు నారాయణాయ. మా అత్తయ్య గారండి శుక్రవారం వెళ్ళమని చెప్పారండి నాకు.
చెప్తే వెళ్తానండి అనుకున్నాం. 4-5 నెలలు అయింది కానీ వెళ్ళలేదండి. శ్రావణ శుక్రవారం ఫస్ట్ వారం రావాలమ్మా, నేను ఇక్కడ ఉన్నాను, మీరు ఎలా వచ్చేయండి అన్నారు. వచ్చేయండి అంటే ఇలా వచ్చేదండి. వచ్చేస్తే స్నానం అది చేసుకున్నాం, అంతా బాగుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మా అన్నయ్య గారు సాయించాను, సేవకే రావాలి అందరూ అలాగే అండి అని సేవ చేసి ఫస్ట్ రోజే ప్రాంతం మీద నా లక్ష్మీ నరసింహస్వామి పంపించారు. నిన్న లాస్ట్ కదండి కమలాలు చేసినట్టు కనిపించిందండి. అందులో పూర్తి చేయమన్నారా స్వామి? అది కథం పూర్తి ఇచ్చిందండి. ఓకే తల్లి.